ఎర్రపాలెం అనే గ్రామంలో బంగారయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను భూపతి అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. భూపతి చాలా ధనవంతుడు. తరతరాలుగా తిన్నా తరగని ఆస్తి ఉంది. అయినా కూడా ఇంకా డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. భూపతికి రోజు రాత్రసలు నిద్ర పట్టేది కాదు. ఒకరోజు రాత్రి భూపతి లేచి ఇటూ అటూ నడుస్తూ ఉన్నాడు. అప్పుడే మేల్కొన్న కమల అతన్ని చూసి, ఏంటండి, ఎంత రాత్రైనా కూడా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? రండి పడుకోండి. కమల, నీకు తెలుసు కదా నాకసలు నిద్రనేదే రావటం లేదని. ఏ జన్మలో ఏం పాపం చేశానో పడుకుందామంటే చాలు నిద్ర మాత్రం అస్సలు రావటం లేదు. మీరు పడుకునే ముందు ఆలోచనలన్నీ పక్కన పెడితే ప్రశాంతంగా అదే నిద్ర పడుతుంది. అలా కాదు కమల, చూడు, ప్రపంచమంతా ప్రశాంతంగా పడుకుంది. ఒక్క నేను తప్ప. నా దగ్గర కావాల్సినంత డబ్బుంది. ఇంటి నిండా ఎంతోమంది పనివాళ్లున్నారు. పట్నంలో చదువుకుంటూ 2 కొడుకులున్నారు. ఇన్నున్నా కూడా రాత్రి మాత్రం నిద్ర పట్టటం లేదు. కమల భూపతి పరిస్థితి చూసి చాలా బాధపడింది. ఆ రాత్రంతా భూపతితో మాట్లాడుతూనే ఉంది. తెల్లవారిన తర్వాత కమల భూపతిని తీసుకుని ఆస్పత్రికి వెళ్ళింది. చెప్పండి భూపతి గారు, మీ సమస్య ఏమిటి? ఏమీ లేదు డాక్టర్ గారు. అసలు పడుకుందామని అనుకుంటే ఒక్క గడియ కూడా కంటి నిండా నిద్ర మాత్రం రావటం లేదు. అదేనండి నా సమస్య. అవునా భూపతి గారు, ఇదిగోండి కొన్ని పరీక్షలు చేస్తున్నాను. వాటిని బట్టి మీ సమస్య ఏంటో తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు చాలా ప్రశాంతంగా పడుకుంటారు. మీరు మళ్ళీ రేపు రండి. డాక్టర్ అన్న మాటలు భూపతిలో ఎంతో ఆనందాన్ని నింపాయి. ఆ రోజంతా ఎంతో సంతోషంగా కూడా ఉన్నాడు. రాత్రి కూడా ఎంతో సంతోషంగా ఉండడం చూసిన కమల ఇలా అంటుంది, ఏంటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు? ఏంటి విషయం? ఏమీ లేదు కమల. రేపు తెల్లవారితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నా సమస్య ఏంటో తెలిసిపోతుంది. ఇంక నేను రేపటి నుండి చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆ రోజు రాత్రి భూపతి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ మరుసటి రోజు భూపతి కమలని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. రండి భూపతి గారు, మీకోసమే చూస్తున్నాను. డాక్టర్ గారు, నా సమస్య ఏంటో తెలిసిందా అండి? పరీక్షలన్నీ చేశాను భూపతి గారు. అన్ని రిపోర్ట్లు వచ్చాయి. అసలు మీలో ఎటువంటి సమస్య లేదు. మీకు నిద్ర ఎందుకు రావటం లేదో నాకు కూడా అర్థం కావటం లేదండి. డాక్టర్ అన్న మాటలకి అప్పటి వరకు ఉన్న హుషారు ఒక్కసారిగా మాయమైపోయింది భూపతిలో. భూపతి గారు, ఇదిగోండి ఈ మందులైతే వాడండి, తర్వాత చూద్దాం అని చెప్పి పంపించేశాడు డాక్టర్. భూపతి చాలా బాధగా ఇంటికొచ్చాడు. భూపతి ఇంట్లో అడుగుపెట్టగానే తన ఇంటి పెరట్లో ఉన్న ఒక చెట్టు నీడన బంగారయ్య ప్రశాంతంగా పడుకోవడం చూశాడు. బంగారయ్యకి కొద్ది దూరంలో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ చెక్కలను కొడుతూ ఉన్నారు. అది చూసి భూపతి, అసలు ఈ బంగారయ్య ఇంత నడియండలో, అది కూడా తన పక్కన అన్ని శబ్దాలు వస్తూ ఉన్నా కూడా అంత ప్రశాంతంగా ఎలా పడుకున్నాడు అని అనుకుంటూ భూపతి బంగారయ్య దగ్గరకు వెళ్లి, బంగారయ్య, ఓ బంగారయ్య, లే. భూపతి మాటలకి బంగారయ్య ఉలిక్కిపడి లేవగా ఎదురుగా ఉన్న యజమాన్ని చూసి బంగారయ్య ఇలా అంటాడు, అయ్యా క్షమించండి అయ్యా, కొద్దిగా మత్తుగా ఉంటే అట్టా పడుకున్నానయ్యా. అదేం లేదు బంగారయ్య, అసలు నువ్వింత ఎండలో కూడా అంత బాగా ఎలా పడుకున్నావు అని అడిగాడు భూపతి. ఆ ప్రశ్న బంగారయ్యకి చాలా విచిత్రంగా అనిపించింది. అయ్యా మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదయ్యా. నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు పడుకోను. అలా కాదు బంగారయ్య అంటూ భూపతి ఏదో అడగాలని ప్రయత్నిస్తూ ఉండగా బంగారయ్య మాత్రం భయపడుతూ ఉన్నాడు. ఇక చేసేదేమీ లేక భూపతి భయపడుతూ ఉండడంతో ఏమీ అడగలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలాసార్లు భూపతి బంగారయ్యను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. బంగారయ్య వీలు చిక్కినప్పుడల్లా చక్కగా ప్రశాంతంగా పాడుకుంటూ పడుకుంటూ ఉండేవాడు. ఈ బంగారయ్య అంత ప్రశాంతంగా పడుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? భూపతి రోజూ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. భూపతి బాధని చూసి కమల భూపతి ప్రాణమిత్రుడైన రాజలింగానికి కబురు పెట్టింది. ఆ మరుసటి రోజే రాజలింగం
భూపతి ఇంట్లో వాలిపోయాడు. అకస్మాత్తుగా వచ్చిన మిత్రుణ్ణి చూసిన భూపతికి ఆశ్చర్యంతో కూడిన సంతోషం కలిగింది. రా మిత్రమా, రా. ఎన్నాళ్ళు గడిచిపోయింది నిన్ను చూసి. ఈ రోజు నిన్ను చూడగానే నా మనసులో ఏదో భారమంతా దిగిపోయినట్టుగా అనిపించింది. అందుకే కదా మిత్రమా నేనొచ్చింది. ఇక నీకు మంచి రోజులొచ్చినట్టే. ఆ రోజంతా వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక చీకటి పడిపోయింది. అబ్బో, మాటల్లో పడి మనం సమయమే మర్చిపోయాం మిత్రమా. బాగా చీకటి పడిపోయింది. పద, వెళ్ళి పడుకుందాం. చీకటి, ఈ చీకటి నాకు శత్రువులా మారిపోయింది మిత్రమా. చీకటి పడిందంటే చాలు, అదేదో నరకంలా అనిపిస్తుంది నాకు అంటూ బాధపడుతూ ఉన్నాడు భూపతి. అప్పుడు రాజలింగం భూపతి బాధను చూసి, ఏంటి మిత్రమా, ఏం జరిగింది? చీకటైతే నువ్వెందుకు బాధపడుతున్నావు? అందరికీ చీకటంటే నిద్రపోవడానికి, పొద్దంతా పని చేసిన తర్వాత ప్రశాంతంగా శరీరానికి విశ్రాంతినిచ్చేది ఈ రాత్రి. కాని నాకు మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కూడా అస్సలు నిద్ర రాదు. ప్రతి రాత్రి నాకు కాలరాత్రే అంటూ భూపతి తన బాధంతా తన మిత్రునికి చెప్పుకున్నాడు. భూపతి చెప్పిందంతా శ్రద్ధగా వింటూ ఉన్నాడు రాజలింగం. నా దగ్గర పనిచేసే బంగారాన్ని చూస్తే నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది మిత్రమా. అసలు అతను ఎంత ప్రశాంతంగా పడుకుంటాడో తెలుసా? నా దగ్గర పనిచేస్తే కాని అతను తన కుటుంబాన్ని పోషించలేడు. అలాంటిది ఎంత ప్రశాంతంగా వాడికి నిద్రపడుతుందో. భూపతి బంగారయ్య నిద్ర గురించి చెబుతూ ఆ రాత్రంతా రాజలింగానికి కూడా నిద్ర లేకుండా చేశాడు. ఆ మరుసటి రోజు బంగారయ్య ఎప్పటిలాగానే పనిలోకొచ్చి పని మధ్యలో వెళ్లి చక్కగా పడుకున్నాడు. చూసావా రాజలింగం, అదిగో అతనే నేను రాత్రి చెప్పిన బంగారయ్య. ఎంత బాగా పడుకున్నాడో చూసావా? రాజలింగానికి భూపతి సమస్య ఏమిటో చక్కగా అర్థమైంది. నిజమే భూపతి, నువ్వు చెప్తుంటే నమ్మలేదు కాని నిజంగా ఈ బంగారయ్య అసలు చాలా బాగా పడుకుంటున్నాడు. నాకు తెలిసి ఇతనికి అసలు సమస్యలంటూ ఏమీ లేవనుకుంటా. అందుకే ఇంత బాగా నిద్రపోతున్నాడు. అవునవును రాజలింగం, నువ్వు చెప్పింది నిజమే. ఆ బంగారయ్యకి అసలు సమస్యలంటూ ఏమీ లేవు కావచ్చు. అందుకే అంత బాగా నిద్రపోతున్నాడు. అసలు నా దగ్గర పనిచేసే ఇతనికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎలా ఉన్నాడు? నాకే చాలా విచిత్రంగా ఉంది. ఆ విచిత్రమేదో మనం కూడా తెలుసుకుందాం మిత్రమా. మనం ఈ రోజంతా బంగారయ్య అసలు ఏమేం పనులు చేస్తూ ఉంటాడో గమనిద్దాం. అలా ఆ రోజంతా వాళ్ళిద్దరూ బంగారయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతూ ఉన్నారు. బంగారయ్య పనవగానే తన మిత్రులను కలిసి చక్కగా వారితో సరదాగా గడిపి అక్కడి నుంచి సారా దుకాణానికి వెళ్లి కొద్దిగా సారా తాగి అప్పుడు ఇంటికి వెళ్ళాడు. రాజలింగం, ఈ బంగారయ్య ప్రశాంతంగా పడుకోవడానికి కారణం ఈ సారా కాదు కదా? భూపతి, సారా తాగితే కైపెక్కుతుంది కాని ప్రశాంతంగా నిద్ర మాత్రం పట్టదు. అతన్ని చూసావా? పట్ట పగలు కూడా ఎలా పడుకుంటున్నాడో. మరి ఈ విషయం మనకి తెలిసేదెలా? బంగారయ్య ఇంటికి వెళ్లిన తర్వాత భార్యతో కొద్దిసేపు ముచ్చటించి భార్య వడ్డించగా తినేసి మళ్లీ పడుకున్నాడు. చూసావా రాజలింగం, బంగారయ్య ఎంత బాగా నిద్రిస్తున్నాడో అసలు. భూపతి, బంగారయ్య రేపు పనిలోకొచ్చిన తర్వాత అతని రహస్యమేంటో అడిగి కనుక్కుందాం. భూపతి ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్టు ఎదురుచూశాడు. ఇక తెల్లవారింది. బంగారయ్య పనుల్లోకొచ్చాడు. భూపతి, రాజలింగం ఇద్దరూ బంగారయ్య దగ్గరకు వెళ్లారు. బంగారయ్య, అయ్యా, చెప్పండయ్యా. నాకో సందేహం ఉంది, నువ్వే తీర్చాలది. అయ్యో అయ్యగారు, మీలాంటి పెద్దోరు మీ సందేహాన్ని నేనెట్ట తీర్చగలనయ్యా? నువ్వే తీర్చగలవు. నువ్వు రోజూ ఇంత చక్కగా ఎలా పడుకుంటున్నావు? నీకు సమస్యలంటూ ఏమీ లేవా బంగారయ్యా? ఎందుకు లేవయ్యా, నా సంపాదన ఎప్పుడూ కూడా అంతంత మాత్రమే. రెక్కాడితే గాని డొక్కాడదు. నా కొడుకులకా చదువు అవ్వలేదు. ఆ లెట్టా బతుకుతారా అన్న దిగులతో పాటు నా కూతురు ఇంకా పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉంది. ఇవన్నీ నాకు సమస్యలే కదయ్యా. భూపతి బంగారయ్య చెప్పిన అన్ని సమస్యలు విని ఆశ్చర్యపోయాడు. మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఎలా నిద్రపోతున్నావు బంగారయ్య నువ్వు? అయ్యా, ఈ సమస్యలన్నీ ఏదో రోజు నేను తీర్చుకుంటాను. నా గొంతులో పానం ఉన్నంత వరకు
నేను ఆ సమస్యల మీద పోరాడుతానే ఉంటాను. కానీ అవన్నీ సమస్యలు అనుకోవటం కంటే వాటిని నా బాధ్యతలు అనుకుంటానయ్యా. ఆ విషయం భూపతికి అర్థం కాలేదు. అప్పుడు రాజలింగం భూపతికి చెప్పడం మొదలుపెట్టాడు. భూపతి, నీ దగ్గర ఎంత సంపాదన ఉన్నా కూడా నీకింకా సంపాదించాలి అనే కోరిక ఎక్కువగా ఉంది. రేపటి రోజు ఏమవుతుందోనన్న అనుమానంతోనే నువ్వు బ్రతుకుతున్నావు. కానీ బంగారయ్య మాత్రం అలా కాదు. సమస్యల్ని నేను అధిగమిస్తాను అనే ధైర్యంతో ఉన్నాడు. అందుకే అతను అంత ప్రశాంతంగా పడుకుంటున్నాడు. కాని నువ్వు ఇంత డబ్బు, ఇంత ఆస్తి పలుకుబడి ఉన్నా రేపటి గురించి ఆలోచించి బాధపడుతూ నిద్రపోవటం లేదు అని వివరంగా చెప్పాడు. అప్పుడు భూపతికి అర్థమైంది తన సమస్య ఏమిటో. ఆ రోజు నుండి రేపటి గురించిన భయాన్ని వదిలేశాడు. దాంతో ఇక ఆ రోజు నుండి చాలా ప్రశాంతంగా పడుకుంటూ ఉన్నాడు భూపతి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో స్వార్థజీవి అంటూ ఏదైనా ఉందంటే అది మన మానవ జీవి మాత్రమేరా మనవడా. మనం ఏదైనా ఎవరితోనైనా మనకి అవసరం ఉన్నంత వరకే మనం వాళ్ళతో ప్రేమగా ఉంటాం. అది మనిషితోనైనా లేక ఓ జంతువుతోనైనా. ఒక్కసారి అవసరం తీరాక అప్పుడు మనిషిలో అంతవరకు ఎక్కడో నిద్రిస్తున్న ఒక స్వార్థజీవి మేల్కొని అప్పటిదాకా మనకి సాయం చేసిన వాణ్ణి మనం ఒక లోయలోకి దోసేస్తాం. లోయ అంటే వాళ్ళని చంపేస్తామా? అవునరా మనవడా, కానీ బ్రతికుండగానే చంపేస్తాం. అది మన మాటలతో కావచ్చు, లేక మనం చేసే పనులతో కూడా కావచ్చు. అర్థం కాలేదు తాతయ్య. అది అర్థమైన రోజున నువ్వు కూడా అందరిలా స్వార్థజీవిలాని బ్రతికేస్తావులేరా. ఏంటి నాన్న, వాడికి ఇలాంటివేనా నేర్పించేది? ఏదో పద్యాలు పురాణాలు నేర్పిస్తావంటే ఏవేవో పిచ్చి మాటలు చెప్తున్నావు వాడికి. ఒరేయ్, వాడికసలు మనిషిలా మనం ఎట్లా ఉండాలో నేర్పిస్తున్నాన్రా. ఇవి ఏ పద్యంలోనూ పురాణంలోనూ ఉండవు. నాలా జీవితం అంతా చూసి కాటికి కాళ్ళు జాపుకునే వాళ్ళ అనుభవం నుండి తెలుస్తుంది అంతే. అమ్మ స్కూల్కెళ్ళే టైం అవుతుంది. ఈరోజు నువ్వు నాకింకా పాలు ఇవ్వలేదు. అయ్యో మర్చిపోయానురా, ఈరోజు ఆవు పాలునివ్వలేదు. సాయంత్రం ఇవ్వగాని నీకొక గ్లాస్ పాలు పక్కన పెడతాను, సరేనా? సరేనమ్మా, మర్చిపోవద్దు చెబుతున్నా అంటూ మనవడైన బాలు ఆవు దగ్గరికి వెళ్లి దానిని ఆప్యాయంగా తడుతూ, లక్ష్మి, నేను స్కూల్కి వెళ్ళొస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అంటూ సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోయాడు బాలు. ఎరా గంగాధరం, లక్ష్మి పాలివ్వటం లేదా? ఎప్పటినుంచిరా? ఈరోజు పొద్దున్నుంచే ఇవ్వటం లేదన్నా. దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నా. గంగాధర్ ఆవుని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ ఆవుని పరీక్ష చేసి, చూడండి గంగాధర్ గారు, ఈ ఆవు చాలా బలహీనపడింది. పైగా వయసు కూడా మీద పడిపోయింది. ఇక నుంచి మీరు ఈ ఆవు నుంచి పాలు పిండకపోవటం చాలా మంచిది. అయ్యో, మా జీవనాధారం మొత్తం ఈ ఆవు మీదే ఆధారపడి ఉందండి. మీరు ఇంకో ఆవుని తీసుకోండి గాని ఈ ఆవు ఇక నుంచి మీకు పాలివ్వదు అంటూ డాక్టర్ ఖరాఖండిగా చెప్పేశాడు. అదే విషయం ఇంటికొచ్చి తన భార్య అయిన సుశీలకి చెప్పాడు గంగాధర్. మరిప్పుడేం చేద్దామండి? మన రాబడంతా ఆ లక్ష్మి మనకిచ్చే పాల మీదే ఆధారపడి ఉంది. ఇప్పటికిప్పుడు మనం వేరే ఆవుని కూడా కొనలేం కదా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సుశీల. రేపటి నుంచి ఇల్లు గడపటం ఎలాగా అని. సాయంత్రం బాలు స్కూల్ నుండి ఇంటికొచ్చాడు. అమ్మా, లక్ష్మి పాలిచ్చిందా? ఇట్రారా మనవడా, నీకు పాలు కావాలా? అవును తాతయ్య, లక్ష్మి ఇచ్చే పాలు తాగడం వల్లనే చూడు నేనెంత బలంగా ఉన్నానో అంటూ చేతి కండలు చూపిస్తూ అన్నాడు బాలు. అది చూసి వాళ్ళ తాత నవ్వుతూ ఉన్నాడు. అంతేకాదు తాతయ్య, లక్ష్మి ఇచ్చే పాలల్లో ఎన్ని ఔషధ గుణాలుంటాయో తెలుసా? అవన్నీ సరిగాని ఇక నుండి మనకి మన లక్ష్మి పాలివ్వదురా. ఎందుకు తాతయ్య? లక్ష్మికేమైందని? లక్ష్మికి కూడా మీ తాతలాగే వయసు మీద పడిందిరా. అంటే ఇక నుండి మనం లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాలా తాతయ్య? అంటూ ఆ తాత మనవడు మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఆ మరుసటి రోజు గంగాధర్ ఆవుని తీసుకుని ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. ఎరా గంగాధరా, పొద్దు పొద్దున్నే లక్ష్మిని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? నాన్న, అది లక్ష్మిని సంత తీసుకెళ్తున్నాను. అక్కడ ఎంతో కొంత ధరకి లక్ష్మిని అమ్మేసి ఆ డబ్బుతో ఒక చిన్న దూడనైనా కొనుక్కొని వస్తాను. ఏంట్రా, లక్ష్మిని అమ్మేస్తావా? ఇన్నాళ్ళు ఆ లక్ష్మి మనకు చేసిన సేవలు మర్చిపోయావరా? ఇంక దాంతో అవసరం తీరింది కదా అని ఇప్పుడు అమ్మేస్తున్నావా? మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు నాన్న? ఇంట్లో పరిస్థితులు చూస్తున్నావు కదా. ఎందుకు పనికిరాని ఈ ఆవుని ఇంట్లో పెట్టుకుని ఏం చేద్దాం చెప్పు? కనీసం సంతలో అమ్మితే 4 డబ్బులైనా వస్తాయి. దాంతో ఒక చిన్న దూడని కొన్నా ఆ దూడ ఎదిగి మళ్ళీ పాలిస్తుంది కదా. గంగాధర్ ఎవరి మాట వినకుండా ఆవుని సంతకి తీసుకుని వెళ్ళాడు. అయ్యా, ఆవుని కొంటారా? ఏమిటయ్యా, ఈ ముసలావుని తీసుకెళ్ళి నేనేం చేస్తాను చెప్పు? ఈ ఆవేమైనా పాలిస్తుందా లేదా వ్యవసాయంలో ఉపయోగపడుతుందా చెప్పు? ముసలి ఆవుని తీసుకొచ్చి నాకంటగడదాం అనుకుంటున్నావే? బలేవాడివయ్యా, పో. అలా గంగాధర్ దగ్గర ఉన్న ఆ ఆవుని ఎవరూ కొనడం లేదు. ఆఖరికి ఒక అతనొచ్చి, ఇదిగోండి, ఈ ముసలి ఆవుని నాకు అమ్మేసేయండి. మీకు ఎంతో కొంత ధనం ఇస్తాను. నేను ఈ ఆవుని కబేలాకి తరలిస్తాను. అతను ఆ మాట అనగానే గంగాధర్ గుండె తరుక్కుపోయింది. అయ్యా, ప్రేమగా పెంచుకున్నావు, అలా కబేలాకి ఇవ్వటం కుదరదు. సరే, నీ ఇష్టం. ఇక్కడ అందరూ ఇట్లాగే ముసలావుల్ని మాకే అమ్మేస్తారు. వీటిని ఇక్కడ మేము తప్ప ఇంకెవ్వరూ కొనరు. గంగాధర్ మళ్ళీ లక్ష్మిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. బాలు లక్ష్మిని చూసి లక్ష్మి అని పెద్దగా అరుస్తూ వెళ్లి దానిని కౌగిలించుకున్నాడు. ఏమైందిరా, లక్ష్మిని మళ్ళీ ఇంటికి తెచ్చావు? గంగాధర్ అక్కడ జరిగిన విషయమంతా చెప్పాడు. మంచి పని చేశావురా, వాళ్ళకి ఇవ్వకుండా. వెళ్ళి ఇంత తిను. గంగాధర్ తినేసి ఆ రాత్రి పడుకోగా, ఏవండి, నేను చెప్పేది విని తప్పుగా అనుకోకండి. ప్రేమగా పెంచుకున్న ఆవు మీద మనకి ప్రేమ ఉండొచ్చు, కానీ మనం ఇంత కష్టపడుతూ ఆ ఆవుని చూసుకుంటామా చెప్పండి? ఎంతో కొంత మనసుని రాయి చేసుకుని ఆ కబేళా వాడికి అమ్మేయండి. ఆ డబ్బుతో మీరు ఇంకొక దూడను కొని తీసుకొని రండి. నేను కూడా అదే అనుకుంటున్నాను సుశీల. నువ్వేమనుకుంటున్నావోనని చెప్పలేదు, అంతే. వీళ్ల మాటలు వింటున్న తాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మరుసటి రోజు గంగాధర్ లక్ష్మిని సంతకు తీసుకుని వెళ్తూ ఉంటే తాత కూడా ఏమీ మాట్లాడలేదు. ఏంటి నాన్న, ఏమీ మాట్లాడడం లేదు? నీకేం చెప్పాలరా, నీ భార్య కూడా నీ కొడుక్కి పాలివ్వని రోజుల్లో కూడా పాపం మన లక్ష్మేరా నీ కొడుక్కి ఆకలి తీర్చింది. అట్టాంటి లక్ష్మిని నువ్వీరోజు వెళ్ళరా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. గంగాధర్ తన నాన్నకి సమాధానం చెప్పలేక లక్ష్మిని తీసుకుని సంతకు వెళ్ళిపోయాడు. ఏంటి గంగాధర్, మళ్ళీ నీ ముసలావుని పట్టుకొచ్చావు? చెప్పాను కదా, ఈ ఆవుని ఇక్కడ ఎవ్వరు కూడా కొనరని. సమయం ఎందుకు వృధా చేసుకుంటున్నావు చెప్పు? అందుకే మీకే ఇవ్వటానికి వచ్చాను. నా ఆవుని తీసుకొని ఎంతో కొంత డబ్బివ్వండి. ఇది మంచి ఆలోచన. అనవసరంగా దానిపై ప్రేమను పెంచుకొని వచ్చే డబ్బుల్ని ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పు? ఇదిగో, ఈ డబ్బు తీసుకో అంటూ అతను గంగాధర్ చేతిలో డబ్బు పెట్టాడు. లక్ష్మి దీనంగా గంగాధర్ వైపే చూస్తూ ఉంది. గంగాధర్ మాత్రం లక్ష్మి కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర అప్పటికే తాత, బాలు గంగాధర్ కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు. తాత గంగాధర్ని చూసి బాలుకి సైగ చేశాడు. బాలు తన నాన్నగారి దగ్గరకు వెళ్ళి, నాన్న లక్ష్మి ఎక్కడి నాన్నా? అది మన లక్ష్మికి వయసు అయిపోయింది కదా నాన్న, అందుకే లక్ష్మిని అమ్మేసి డబ్బు తెచ్చాను. వయసు అయిపోతే ఏమవుతుంది నాన్నా? వయసు అయిపోతే లక్ష్మి మనకి ఏ విధంగానూ ఉపయోగపడదురా. పైగా లక్ష్మిని మనమే పోషించాలి. అందువల్లే లక్ష్మిని అమ్మేశాను. అంటే మనకి ఏ విధంగా ఉపయోగపడకపోతే మనం అమ్మేయాలా నాన్నా? ఆ మాటకి గంగాధర్కి నోట మాట రాలేదు. అయితే తాతకు కూడా వయసు అయిపోయింది కదా, తాత కూడా ఏ పని చేయడం లేదు. మనం అనవసరంగా తాతని పోషిస్తున్నాం నాన్న. ఒక పని చెయ్యండి, తాతని కూడా అమ్మేయండి. మనకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా నాన్న. బాలు,
ఏంటా మాటలు? మీరే చెప్పారు కదా నాన్న, ముసలి వాళ్ళు అయిపోయాక వాళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడరు అని. అందుకే తాత వల్ల కూడా మనకి ఏ విధంగా ఉపయోగం లేదు కదా, అందుకే అమ్మేమని చెప్తున్నాను. రేపు మీరు కూడా ముసలి వాళ్ళు అయిపోతారు కదా, అప్పుడు మీరు కూడా ఎందుకు పనికిరారు కాబట్టి నేను మిమ్మల్ని కూడా అమ్మేయొచ్చు. అంటే మీరు చెప్పినట్టే వాళ్ళు మనకి ఎంత సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని మనం మర్చిపోయి వారు మన అవసరాలకి పనికి రాకపోతే మన వాళ్ళని ఏవైనా చెయ్యొచ్చా నాన్న అంటూ బాలు తెలుసో తెలియకుండా తన తాత చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకుని తన నాన్నని ప్రశ్నించాడు. బాలు మాటలకి గంగాధర్ తను చేసిన తప్పేంటో అర్థమైంది. సుశీలకు కూడా లక్ష్మి తన కొడుక్కి ఎంత సహాయం చేసిందో గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఏమండి, బాలు చెప్పింది నిజమే, మనకి డబ్బొద్దు ఏమొద్దు, మీరెళ్ళి ఇప్పుడే లక్ష్మిని తీసుకొని రండి. ఎంత కష్టమైనా సరే మనమే లక్ష్మిని పోషించుకుందాం. దాంతో గంగాధర్ తిరిగి వెళ్లి వారికి డబ్బిచ్చేసి లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చాడు. తాత మనవళ్ల పథకం పనిచేసిందనుకుంటూ ఆ తాత మనవళ్ళిద్దరూ సంతోషించారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.